పాడైన వైర్లలాగా మీ నరాలు ముద్దుబారుతున్నాయా? దీని వెనక దాగున్న అదృశ్య కారణం తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మన పోపుల పెట్టిలో ఉండేటువంటి సాధారణ దినుసులు దీర్ఘకాలపు నరాల నొప్పుల్ని సగానికి సగం తగ్గించేస్తాయి. ఈ అద్భుతమైన విషయం మీకు తెలుసా? కదలకుండా కూర్చోవటం నరాల్ని దెబ్బతీస్తుంది. జీవనశైలి మార్పులతోటే ఆరోగ్యం సాధ్యం. ఇది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన కఠోర సత్యం. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం, చాలా మందిని ఇబ్బంది పెట్టే విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే దీనికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా తెలుసుకోబోతున్నాం. చేతులు, కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు ఇవన్నీ వేధిస్తూ ఉంటే ఈ నరాల బలహీనతను తరిమికొట్టే అద్భుతమైనటువంటి ఇంటి చిట్కాలు ఏమిటి అనేదే మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది. చేతులు, కాళ్ళల్లో తరచుగా వచ్చేటువంటి తిమ్మిర్లు కేవలం సాధారణ అలసట కాదు. ఇవి తీవ్రమైన నరాల సమస్యలకు స్పష్టమైన సంకేతాలు. ఒకే చోట కదలకుండా కూర్చోవటం, పోషకాల లోపం, డయాబెటీస్ అంటే మధుమేహం, వీటి వల్ల ఈ ప్రమాదకరమైన నరాల బలహీనత అనేది వస్తుంది. శరీరంలో వాత దోషం అదుపు తప్పటం వల్ల రక్త ప్రసరణ మందగించి నరాలు దెబ్బతింటాయి. నరాల ఇన్ఫ్లమేషన్ని తగ్గించి రక్త ప్రసరణని పెంచేటటువంటి అద్భుతమైన మార్గాల్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. నరాల బలహీనతకి దారితీసే ప్రధాన కారణాలు ముందు మీరు తెలుసుకోవాలి. సంక్షేపత క్రియాయోగో నిదానశ్చ వర్జనం అంటాం. నిదానం అంటే కారణం. చేతులు, కాళ్ళు ముద్దుబారటం, జుమ్మని లాగుతూ ఉండటం, సూదులతోటి గుచ్చినట్టు అనిపించటం పిన్స్ అండ్ నీడిల్స్ అంటారు. చాలా అసౌకర్యంగా అనిపిస్తుంటుంది చాలా మందికి. ఇది కేవలం తాత్కాలిక అలసట కాదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయకూడదు. దెబ్బతిన్న ఈ రక్త ప్రసరణ వ్యవస్థ, అలాగే మధుమేహం అంటే డయాబెటీస్, విటమిన్ B12 లోపం ఇలాంటివి ఈ సమస్యలకు మూల కారణాల కింద ఉంటాయి. ఒకే చోట గంటల తరబడి కూర్చోటం వల్ల నరాలపైన తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల నరాలు షింక్ అయిపోయి రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోతుంది. కణాలకి సరైన ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అందకపోవటం వల్ల తరచుగా తిమ్మిర్లు వస్తాయి. అంటే నర్వ్స్ అనేవి నర్వ్ క్రై అంటారు దీన్ని, అంటే అవి ఏడుస్తాయి ఆక్సిజన్ కోసం. ఈ చిన్న సమస్యను నిర్లక్ష్యం చేయటం వల్ల భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలకి ఇది దారితీస్తుంది. ప్రాచీన వైద్య విధానాల ప్రకారంగా శరీరంలో వాత దోషం అదుపు తప్పడమే దీనికి ప్రధాన కారణం. సరైన పోషణను అందించి రక్త ప్రసరణని మెరుగుపరచడం ద్వారా దీన్ని చాలా సులభంగా అడ్డుకోవచ్చు. నరాల్ని రీజువనేట్ చేసే, పునరుజ్జీవింపజేసేటువంటి అద్భుతమైన ఇంటి చిట్కాలని తెలుసుకుందాం. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మూలికలతోటి ఈ నరాల సమస్యని పూర్తిగా ఎదుర్కోవచ్చు. మన ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోటి ఈ వ్యాధిని ఎలా కంట్రోల్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో దాదాపుగా సగానికి పైగా ఈ సమస్య చెప్తూ ఉంటారు. ఇలాగా ప్రతి సమస్యకి ఒక మందు అనుకునే బదులుగా చాలా సమస్యల్ని ఈ ఆహారాలతో ఎదుర్కోవచ్చు. ఈ ఆహారాలు మీకు చాలా ఉపయోగపడతాయి. వీటిని తెలుసుకుందాం. రక్త ప్రసరణను పెంచేటటువంటి అల్లం టీ గురించి ముందు మీరు తెలుసుకోవాలి. అల్లం మన వంటగదిలో దొరికేటటువంటి అద్భుతమైన దినుసు. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది, ఇంకా రక్త ప్రసరణని వేగవంతం చేస్తుంది. పుష్ణవీర్యం అంటే రక్త ప్రసరణని వేగవంతం చేయటం. రక్తం సాఫీగా సరఫరా అయినప్పుడు నరాలకు ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు, పోషకాలు ఇవన్నీ పుష్కలంగా అందుతాయి. మరి దీన్ని ఎలా వాడుకోవాలి? సింపుల్గా ఒక 2 అంగుళాల అల్లం ముక్కని సన్నగా తురమండి. ఇప్పుడు 2 కప్పుల నీళ్ళకి వేసి ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించండి. వడపోసుకొని ఒక కప్పులో తీసుకోండి. రుచికి కొద్దిగా నిమ్మరసం కలుపుకోండి. ఉదయం, సాయంత్రం ఈ అల్లం టీ తాగుతూ ఉంటే నరాల బలహీనత తగ్గుతుంది. ఇక మధుమేహంలో వచ్చే న్యూరోపతిని కంట్రోల్ చేసే దాల్చిన చెక్క టీ గురించి మీరు తెలుసుకోవాలి. దాల్చిన చెక్క అనేది మధుమేహాన్ని అదుపులో ఉంచేటటువంటి అద్భుతమైన పానీయం. మధుమేహమే కాదు, ఆ మాటకు వస్తే ప్రీ డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటి వాటిలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది నరాల నొప్పులను తగ్గిస్తుంది, రక్త ప్రసరణని క్రమబద్ధీకరిస్తుంది. మరి దీన్ని ఎలా వాడాలి? ఒక కప్పు నీళ్లు తీసుకొని చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి ఒక 5 నిమిషాలు మరిగించండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని వడపోసుకొని తాగేయండి. రోజుకు 1 కప్పు ఈ టీ తాగారనుకోండి, రక్త ప్రసరణ అద్భుతంగా మెరుగుపడుతుంది. నరాలకు ఇది గొప్ప ఊరటని ఇస్తుంది. ఇక నరాలకి బలాన్ని ఇచ్చే మెంతుల నీరు గురించి మీరు అస్సలు మర్చిపోకూడదు. మెంతులు నరాల ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఆహారంలాగా పనిచేస్తాయి. మధుమేహం వల్ల వచ్చేటువంటి నరాల నొప్పుల్ని, మంటల్ని ఈ మెంతులు అద్భుతంగా తగ్గిస్తాయి.
అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? రాత్రి పడుకునే ముందు ఒక కప్పు నీళ్లు తీసుకొని ఒక స్పూన్ మెంతుల్ని వేసి నానబెట్టండి. రాత్రంతా నానాలి మెంతులు. ఉదయం నిద్ర లేవగానే ఈ నీళ్ళని తాగండి. నానాయే ఆ మెంతుల్ని నమిలి మింగండి. ఇలా ప్రతిరోజు చేస్తుంటే నరాల లోపల నుంచి దృఢంగా మారతాయి. ఇక నరాల్లో జీవం పోసే వెల్లుల్లి పాలు గురించి మీరు తెలుసుకోవాలి. దీన్ని ఆయుర్వేదం లసున క్షీరపాకం అంటుంది. పాలల్లో వెల్లుల్లి కలిపి తాగటం మీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా శక్తివంతమైన చిట్కా. వెల్లుల్లి రక్త ప్రెషర్ని విపరీతంగా పెంచుతుంది. 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా తరిగి సన్నగా ఒక కప్పు పాలకి వేయండి. 5 నిమిషాల పాటు సిమ్మర్ మీద మరిగించి వడపోసుకోండి. రాత్రి నిద్రపోబోయే ముందు ఈ గోరువెచ్చని పాలు తాగితే నొప్పులు తగ్గుతాయి, శరీరానికి కొత్త బలం వస్తుంది. ఆహారాలతో పాటుగా జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులు కూడా ముఖ్యం. నరాలకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు, తిమ్మిర్లు ఉన్నప్పుడు విటమిన్ బి కోసం సరైన ఆహారం తీసుకోవాలి. మెయిన్గా బాదం, ఆకురోట్, ఆకుకూరలు, అలాగే తోడు అన్నం, ఇలాంటివన్నీ కూడా మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. నరాలు మొద్దుబాటానికి ప్రధాన కారణం విటమిన్ బి12 లోపం, అలాగే విటమిన్ బి6 లోపం కూడా. ఇక డయాబెటీస్ ఉందనుకోండి, దానికోసం ఈ మెట్మార్ఫిన్ ఇట్లాంటి మందులు వాడేవాళ్ళు ఈ శాకాహారాలకు బి12 లోపిస్తూ ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. శరీరానికి అవసరమైన నీరు తాగటం కూడా ముఖ్యం. చాలా సందర్భాల్లో డయాబెటీస్లో దప్పికని ఆకలేమో అనుకొని ఎక్కువ తింటారు. కాబట్టి నీళ్లు సరిగ్గా తాగటం చాలా ముఖ్యం. ప్రతిరోజు కనీసం ఒక 8 గ్లాసులు నీళ్లు ఖచ్చితంగా తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగితే శరీరంలో ఉండేటువంటి మలినాలు బయటకు వెళ్ళిపోతాయి, నరాలకు పోషకాలు వేగంగా అందుతాయి. నీరు తక్కువైతే రక్త ప్రెషర్ను మందగిస్తుంది, కాబట్టి పదే తిమ్మిర్లు పెరుగుతూ ఉంటాయి. ఇక కదలికలు చాలా ముఖ్యం. దీంతో కూడా రక్త ప్రెషర్ ఇంప్రూవ్ అవుతుంది. ఒకే చోట గంటల తరబడి కూర్చోవటం లేదా నిల్చోవటం అనేది మానేయండి. ప్రతి గంటకి ఒకసారి లేచి కొద్దిసేపు నడవండి. ఉదాహరణకు మీరు ఆఫీస్లో పనిచేస్తారనుకోండి, ఫోన్ వచ్చినప్పుడల్లా లేవండి. లేదా ఇంట్లో ఎవరికైనా ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటున్నారనుకోండి, తిరుగుతూ మాట్లాడండి. శరీరాన్ని సాగదీయటం కూడా అలవాటు చేసుకోండి. దీనివల్ల ఈ రక్త ప్రశ్న ఎప్పుడు చురుగ్గా ఉంటుంది. ఇప్పుడు జంతుజాలాలు చూడండి, కొద్దిసేపు కూర్చున్న తర్వాత లేచేటప్పుడు అవి స్ట్రెచ్ చేస్తాయి. మనం వాటి నుంచి నేర్చుకోవాలి. ఇక అభ్యంగనం చాలా ముఖ్యమైనది. నూనెతో మృదువైన మర్దన ఉపయోగపడుతుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాదాలకి, చేతులకి గోరువెచ్చని నువ్వుల నూనె లేదా ఆవ నూనె రాసుకొని సున్నితంగా మర్దన చేసుకోండి. దీనివల్ల రక్తనాళాలు మీకు స్టిమ్యులేట్ అవుతాయి. దెబ్బతిన్న నరాలకు గొప్ప ఉపశమనాన్ని ఈ మర్దన ఇస్తుంది. అన్నిటికీ మించి ఈ వ్యసనాలు అంటే చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. స్మోకింగ్, ఆల్కహాల్ వీటిని తీసుకోవటం అనేది మానేయండి. ఎందుకంటే ఇలాంటి అలవాట్లు ఉంటే మీకు ఎప్పటికీ నరాలు తిమ్మిలు తగ్గవు. ఇవి నరాలను శాశ్వతంగా దెబ్బతీస్తాయి ఈ అలవాట్లు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి జోలికి వెళ్ళకండి. ఈ నొప్పులు దీర్ఘకాలం పాటు వేధిస్తుంటే మాత్రం అశ్రద్ధ చేయకండి. వైద్య సలహా తీసుకోవటం అవసరం. ఆయుర్వేదంలో దీనికి వాతావరణమైన ట్రీట్మెంట్స్ ప్రకృతిని బట్టి ఇస్తాం. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. సరైనటువంటి పోషకాహారం, చురుకైన జీవనశైలి, అద్భుతమైన ఇంటి చిట్కాలతోటి నరాల బలహీనతని, నరాల తిమ్మిళ్ళని వీటిని పూర్తిగా తరిమి కొట్టచ్చు. మీ శరీరం ఇచ్చేటువంటి చిన్న సంకేతాలను సైతం అశ్రద్ధ చేయకుండా ఎప్పటికప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, ఎలాంటి అనారోగ్యాన్నైనా జయించవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం. మీ శరీరాన్ని రక్షించుకోవటం మీ చేతుల్లోనే ఉందన్న ఆ సంగతి సత్యం ఎప్పటికీ మరవకండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.